సో ఎందుకు వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళి మనకి ఎంత అర్థమైందో దాన్ని కొంచెం ఇచ్చి మనకున్న సెన్సిబిలిటీస్తో మనం అప్పుడు ఎలా డీల్ చేసేవాళ్ళమో అది నా వరకు క్యారెక్టరైజేషన్ పెట్టుకుని, ఆడపిల్ల ఆబ్వియస్లీ మగాడి కంటే చిన్నగా ఉంటారు కాబట్టి ఆ తర్వాత వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కువ ఈ యంగ్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసాం అన్నమాట క్యారెక్టర్స్. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ప్రేమలేఖలు రాయడం ఇలాంటివి ఏం లేవా? అంటే 80s కిడ్ అనేదో చెప్పావు కదా, అది కిషోర్ గారు. కిషోర్, నువ్వు 90s వరకు కొంతవరకు బెటరు. ఓకే, అలా అని చెప్పి మళ్ళీ ఇదంతా సెపరేట్గా స్పూన్ ఫీడింగ్ ఏమి ఉండదండి సినిమా. డైరెక్ట్ సినిమాలోకి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. కంటెంట్లోకి అందరు కుర్రాళ్ళు జాబ్ వరకు వచ్చినప్పుడు ఇంచుమించు ఒకేలాగా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్నీ. ఏముంటాయి, మహా అయితే చదువు అయిపోయింది, జాబ్ రావట్లేదు, లేకపోతే సబ్జెక్టులు పూర్తి అవ్వట్లేదు, లేకపోతే అమ్మాయి లవ్లో ఉన్నాడు ఒకడేమో నాకు లవ్ దొరకట్లేదు అని ఉంటాడు. మొత్తాన్ని జాబ్ వచ్చేసాక ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రాసెస్ అంతా ముందు ఇలా ఉంటుంది, అలా జరగబోతుందని సాంగ్ వేసో ఇదేసో ఏం చెప్పలే, సెపరేట్గా డైరెక్ట్ ఓపెన్ చేస్తాం. అదే కంటెంట్ ఇంట్రడక్షన్ కోసం సీన్లు ఏం లేవు, మీరు అసలు టైం వేస్ట్ చేయకూడదు. అంటే అది యంగ్స్టర్స్కి అందరికీ అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం అదే ఏజ్ పెద్దవాళ్ళు కూడా దాటి వచ్చాం కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది. ఓకే, సెపరేట్ స్పూన్ ఫీడింగ్ ఉండదు సినిమాలో, మీరు అర్థం చేసేసుకోవాలి అంతే. అవును, అది ఏం పెద్ద రాకెట్ సైన్స్ కథ కాదు కాబట్టి డైరెక్ట్ అందరి లైఫ్లో ఎక్కడొక్కడ అయ్యే పెట్టామండి. అందరి లైఫ్లో ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటారు, అదే ఒక అమ్మాయి మన లవ్లో పడినప్పుడు మన బిహేవియర్లు ఎలా మారుతాయి, అదొక కొత్త యాంగిల్ ఉంటుంది కదా, చిలిపి యాంగిల్ యాడ్ అవుతుంది అబ్బాయిలందరికీ. ఆ ఫోన్లోని ఆ రాత్రులు లెగిసి ఉండి ఇవన్నీ ఉంటాయి, ఇవి కామన్. సో ఇలాంటివన్నీ బాగా మర్చేసి అన్ని గ్రూప్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా సెటప్ చేసాం. వెరీ గుడ్. అయితే మీ 80s, 90s, 2000 అండ్ జెన్జీ ఇలాంటి కథని 50s కిడ్ ఓకే చేయడం అన్నది అది గొప్పతనం కదా. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయారు, మామూలుగా తెలియకుండా వెళ్ళి నరేషన్ ఇచ్చాడు డైరెక్టర్. నాకు తెలిస్తే నేను ఏమంటాను, ఇది కొంచెం యంగ్ ఎవరికని చెప్తే అర్థమవుతుంది, పెద్దోళ్ళకి అర్థం అవుతుంది అనే ఇంప్రెషన్ నేను ఉంటా. అంతే, బయట నుంచి చూసినా ఎవరన్నా అలా అనుకుంటా. ఆబ్వియస్గా ఆయన ఏజ్లో సగం ఉన్నోళ్ళు కూడా 2-3 అంటే ఇది ఓకేనా అంటే ఇంత యూత్ అంటే ఇది సరిపోతుందా అన్నట్టే ఆలోచించారు. కానీ అరవింద్ గారు పట్టేశారు. అందుకే నాకు అప్పుడే నేను షాక్ అయ్యా. ముందు ఏంటి ఈ నెంబర్ అంటే బయట మనం చూసి అపీరెన్స్ పెట్టేది కొంచెం సీరియస్గా లేకపోతే ఒకలా కనిపిస్తుంది కదా. వన్స్ ఆయన కదా ఓకే చేశారనండి, ఆయన ఓకే చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు కదా, అంటే ఏజ్ వైజ్ మనం మాట్లాడేది, ఆయన కూడా దీంట్లో టేస్ట్ ఉందా అనేది నేను ఫస్ట్ షాక్. తర్వాత క్రమక్రమం కలవటం స్కెడ్యూల్ ఇది చూసేసరికి ఇంక నాకు అర్థమైపోయింది పూర్తిగా, నేను మనకంట కుర్రోళ్ళలో ఉన్నాడు ఏంట్రా బాబు, మనకంట ఉంటాయి కదా కుర్రోళ్ళు ఇంప్రెస్ అయ్యేవి, వీటిని ఎక్కువ రౌండప్ చేసి ఇవి హైలైట్లు సినిమాకి అని చెప్పి ఎలా పట్టుకుంటున్నారు అని చెప్పి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన అబ్జర్వేషన్లో చాలా నేర్చుకున్నాను. నాకు ఆల్మోస్ట్ నాకు ఇలా ఎప్పుడు దొరకలే సపోర్టు. అంటే బిలీవబిలిటీ ఉండాలి కదా, ఆల్రెడీ ప్రూవ్డ్ అంత పెద్ద ఇది అన్నప్పుడు అలాంటి వాళ్ళు సపోర్ట్ మనకు దొరికినప్పుడు మనం కరెక్ట్గా అది వాడేమంటే మాత్రం డెఫినెట్గా నాకు హెల్ప్ అవుతుంది, సినిమాకు కూడా హెల్ప్ అవుతుంది. అదే జరిగింది. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెర్మినాలజీ వచ్చేసింది స్టోరీలో, బీట్స్ అని. బీట్స్ అది ఆ కంటెంట్ దాని యాక్ట్స్ అనే వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు బీట్స్కి వచ్చారు. స్టోరీ నెరేషన్లో కూడా స్క్రీన్ ప్లేలో కొత్తదనం బాగా కోరుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా స్క్రీన్ ప్లే లైఫ్ కథ ఎలా ఉన్నా మామూలుగా చెప్పుకోవడం కూడా ఇప్పుడు బయట రెగ్యులర్గా మాట్లాడుకునేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో 5, సెకండ్ హాఫ్లో 5 బీట్లు ఉండాలి. ఎంటర్టైనరా ఫస్ట్ హాఫ్లో ఒక 7-8 చోట్ల, సెకండ్ హాఫ్లో 4-5 చోట్ల నవ్వాలి, ఇది ప్రాపర్ ఇది అన్నట్టు చాలామంది చెప్తుంటారు బయట. ఎక్కువ అది ఇప్పుడు వింటున్నాం ఎక్కువ మనం. ఎలా చూసుకున్నా ఈ సినిమాకి బయట అనుకునే దానికంటే 4 టైమ్సే బీట్లు అలాగే ఉన్నాయి, బ్లాక్లు అలాగే ఉన్నాయి. ఆ యాంగిల్ కూడా చెక్ చేసామండి. ఎందుకంటే వాళ్ళు ఊరికే ఫార్ములా కింద వేసారు కదా, ఎక్కడో ఏదో స్ట్రైక్ అయ్యి ఉంటుంది, ఎక్స్పీరియన్స్లోంచి వచ్చి ఉంటుంది. అందులో యంగ్స్టర్స్ బ్రెయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందని అర్థమవుతుంది కదా మనకు. ఓహో దీన్ని ఇది అంటున్నారా అని చెక్ చేసుకున్నాం కూడా. సో కొత్తగా నేర్చుకుంటున్నాం అనమాట. అంతేనండి, ఎప్పుడు ఇది ఇంకా రోజు నేర్చుకోవటం కదా. అదేలే. ఇంకా అంటే ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా వింటున్నాం అంటే హీరోలు వేళ్ళు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, ముక్కు పెడుతున్నారు, దగ్గరుండి రాయించుకుంటున్నారు, వాళ్ళకు టీం ఉంటుంది, ఇలా డైలాగ్ రాయి అని చెప్తే అలాగా. అలాంటి స్కూలేనా? లేదు, జీరో. అసలు అది మనకి ఎవరు రాయించుకోవడానికి అలా ఎవరు లేరు.
బట్ నేను డైరెక్టర్ని కలిసినప్పుడు డైరెక్టర్తో ఉన్నప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ వీళ్ళని ఎక్కువ నేను ఆల్మోస్ట్ వీక్కి కుదరకపోయినా ఒక 15 డేస్కి ఒకసారి కలుపుతూ ఉంటా, అందరు ఐడియాస్ షేర్ చేసుకోవడానికి. ఆల్రెడీ డైరెక్ట్ చేసేసిన వాళ్ళు డైరెక్టర్లు ఆరు కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళని టీమప్ చేస్తా, ఇది కదా సినిమా చేయకపోవటం అన్నట్టు మేము అందరితోనే ఓపెన్గానే మాట్లాడుకుంటాం. సో వాళ్ళకి ఐడియాస్ అలా స్టోరీ పిచ్ చేసేసిన తర్వాత మాది ఎలాగా కథ అనుకున్న తర్వాత షూట్కి వెళ్ళడానికి 4 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఈ ప్రాసెస్లోనే నేను ఎక్కువ కొత్త వాళ్ళతో చేస్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నా. వాళ్ళకి ఏం కావాలనేది మనకు అర్థమైపోతుంది, దేంట్లో కొంచెం ల్యాగ్ ఉన్నారనేది అర్థమైపోతుంది. మీన్వేల్ అదే టైంకి మా మిగతా డైరెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో కూడా ఏమన్నా నేను హెల్ప్ చేయండి అలా కాదు, హెల్దీ డిస్కషన్స్లోనే ఈ సీన్ ఎందుకు పెట్టాం, ఆ సీన్ ఎందుకు పెట్టాం అని వాళ్ళు డౌట్లు అడుగుతారు, ఆ సీన్ అక్కర్లేదు, ఈ సీన్ అక్కర్లేదు అని. ఇలాంటివన్నీ ఇన్పుట్స్ కూడా తీసుకుని ఈ సినిమాలోనే మనం ఉంటాం కాబట్టి ఏది బెస్టో అవి చేర్చడం జరుగుతుంది. అందుకని సెపరేట్గా టీం పెట్టుకుని చేయించుకోవటం లేకపోతే వేలు పెట్టడం అదంతా లేదు, ఎప్పుడూ లేదు. టీం అందరిని ఇన్వాల్వ్ చేస్తానండి. ఇదే ఇప్పుడు మీరు నా సినిమా డైరెక్టర్ అయితే మీతో కెమెరామ్యాన్ని మీరు కన్విన్స్ చేయాలి, క్రూ అంతా ఉంటారు, క్రూ అంతా. ఏది సింగిల్ డెసిషన్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇకపై కూడా తీసుకోను. టీం అందరినీ, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, ఎడిటర్ని, కెమెరామన్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ కూడా కలిపి ఒపీనియన్లు తీసుకునే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఏదైనా కాల్ తీసుకోవాలన్నప్పుడు. మీకు ఇప్పుడు గీతా ఆర్ట్స్లో మీ టీంకి ఆ లిబర్టీ వచ్చిందా స్టోరీని డెవలప్ చేసుకోవడంలో? 100% అండి, 100%. అసలు అరవింద్ గారు, విద్యా గారు, విద్యా గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కింద, భాను, రియాజ్ అని వాళ్ళ సపోర్ట్ కూడా అద్భుతం అండి. అంటే సూపర్ అన్నమాట. ఎంత కామెడీ ఇదివరకైనా మొత్తం అన్ని సీన్లు కామెడీ దీని కింద పెట్టుకుని చేసిందండి. అయినా కూడా చెక్ చేసుకోవటం, ఇది బాగుంది, చాలా బాగుంది, ఇది బాగుంది అన్నారేంటి, నువ్వు మళ్ళీ చేసుకుంటావా, చేసుకో. కాదండి, అది పెద్ద ఎపిసోడ్, అది పెద్ద సెటప్, అదొక్కటే మీరు చెప్తున్నారు, మిగతా అన్నీ చెప్పినా ఓకే కదా, నీకు డౌట్ ఉందా ఏదన్నా? నాకు డౌట్ ఏం లేదండి, ఇది ఓకే సరిపోతుంది, వద్దు నీకెందుకు, నువ్వు చేసుకో. అలా చెప్తే మనం వేరేగా ఉంటుంది కదా. ఏది మొత్తం అంతా చూసేసుకున్న తర్వాత ఇది బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు, ఇది ఇంకా బాగా చేయొచ్చు కదా, చేయొచ్చు, చేయండి మళ్ళీ, అంత ఫ్రీడమ్. అది చాలా బాగా దొరికింది. అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కడ అస్సలు లేవండి. బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను గీతాలో చేసినంత ఫ్రీడమ్ నేను ఇప్పుడు దాకా నిజంగా చేయలేదు. ఓకే. అంటే ఇంకోటి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్స్ లాగా ఈ మధ్య మ్యాడ్ అవన్నీ వచ్చాయి, మ్యాడ్ స్క్వేర్, ఈ డీజే టిల్ అని. ఇప్పుడు నీది వేరు, సామజ్వర్గమ దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ డ్రామా, దాంట్లో ఒకటి ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక కంటెంట్ స్ట్రాంగ్ బేస్ లేకుండా ఊరికే ఎంటర్టైన్మెంట్, జోకులు, అమ్మాయిలు వెనకథలు పడడం అని అంటే స్టోరీ నిలబడడానికి అవకాశం తక్కువ. 100% అది వర్క్ అవుదండి. ఎప్పుడు కూడా ఒట్టి కామెడీ కింద సీన్లు వేసుకుని చేస్తే వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ సినిమా తీసుకుందాం, జాతిరత్నాలు తీసుకుంటే అందరూ కామెడీ అంటారు. దానికి అండర్లైన్గా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, అది ఫోకస్ అవ్వాలి ఎక్కువ. బట్ దీనికి ఎక్కువ ఇంప్రెస్ అయిపోయారు, ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో దానికి ఎక్కువ ఇంప్రెస్ అయ్యి ఇది సెకండ్ లేయర్ అయిపోయింది. ఇది సెకండ్ లేయర్ అయిపోవటం వల్ల అందరూ కామెడీ ఇది ఉంటేనే మీకు అంత బాగా బేస్ ఉంటే సీన్లన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఓం బింబుష్ కూడా నాది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పెట్టాం, లాజిక్ల గురించి రావద్దు. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అలాగా అంటే దెయ్యం ఇవన్నీ అంటే అసలు నిజంగా లాజిక్ అక్కడే క్లోజ్. హారర్ ఫిల్మ్ చేస్తున్నాం అంటే ఇంకా లాజిక్ లేనట్టే కదా మామూలుగా. బట్ దాంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది దెయ్యం అలా ఎలా వచ్చిందని. ఎందుకురా ఇలాంటి ఆలోచనలతో ఇది చేయటం, ఎంటర్టైన్మెంట్ అనే నేను అందుకే ఆ ఫిల్మ్ హారర్ ఫిల్మ్ అని కూడా ముందు ఎక్కడ ప్రమోట్ చేయాలి, అదో కిక్, అట్లీస్ట్ సర్ప్రైజ్ ఉంటుందని. అండ్ అది కూడా తెలియకుండా ఒక 500 years నుంచి ఒక లవ్ గురించి సోల్ వెయిట్ చేస్తుంది అనేది అండర్లైన్ పాయింట్. ఈ ముందంతా కుర్రాళ్ళు చేసి అన్నీ చేస్తాం కానీ మనం చెప్దాం అనుకున్నది, మనం ల్యాండ్ చేద్దాం అనుకున్నది ఇదే, రీచ్ అయ్యే పాయింట్ అది ఇదే. బట్ ఇది తీసుకోరా అనేది డౌట్. ఎందుకంటే అప్పుడు దాకా ఎవరు ఇలా ట్రాన్స్జెండర్ల మీద లవ్ సబ్జెక్ట్ చేయలే. ఫస్ట్ టైం మనం
సో ఇది బెడిసి కొట్టిందంటే మనం ఎత్తుకున్న పాయింటే బెడిసి కొట్టిందంటే మొత్తం రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది చెప్పాలి, ఇది నచ్చినా నచ్చకపోయినా మనం ఈ సినిమాలో చెప్పాలి. దీనివల్ల సినిమా ఎఫెక్ట్ అవ్వకూడదు. అంటే ఏం చేయాలి? ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. అలా ఆ ఐడియాతో మొదలుపెట్టి చేసింది ఓం భీమ్ పుష్పం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.